పర్ఫెక్షనిజం ఈజ్ మిత్. ఎస్, పర్ఫెక్షనిజం అనేది నిజంగా ఒక మిత్తే. చాలాసార్లు ఏదైనా పని స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు చేయకుండా మనం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని మనం అనుకుంటాం అనమాట. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ వరల్డ్లో ఏది కూడా ఒకటి పర్ఫెక్ట్ అనేది స్టార్ట్ కాలేదన్నమాట. పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రెస్తోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి పనిని చేస్తూ పోతుంటే వెళ్తుంటే అదే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో అది ఎలా అంటే చిన్నప్పుడు మనం డైరెక్ట్గా నడవం కదా, మొదట నేలపై పాకుతాం, తర్వాత తప్పటడుగులు వేస్తూ ఉంటాం, ఆ తర్వాతనే కదా నెమ్మదిగా నడక నేర్చుకుంటూ మనం ముందుకెళ్తాం. సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఈరోజే స్టార్ట్ చేసేసేయండి. ఈరోజు ఆ పనిలో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సే రేపటి మీ పర్ఫెక్షన్కి ఒక అవకాశం అన్నమాట. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదంటే టైం అయితే మన కోసం ఎప్పుడు కూడా ఆగదు. ప్రతిరోజు పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి, ఈరోజు చేసినటువంటి వర్క్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని చెప్పేసి. అలా ప్రతిరోజు కొంచెంగా నేర్చుకున్నప్పుడు కొంతకాలానికి అది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఐఫోన్ అనేది ఉంది కదా, అది వరల్డ్లో చాలా ఫేమస్ అయినటువంటి బ్రాండ్. మరి అటువంటి ఐఫోన్ కూడా పర్ఫెక్షన్ కోసం కనుక వెయిట్ చేసినట్లయితే ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ అయ్యి ఉండేది కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్తో మొదట్లో ఒక సిరీస్తో తీసుకొచ్చేసారు, ఆ తర్వాత నెమ్మదిగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక అప్డేట్తో మళ్ళీ లాంచ్ చేస్తూ వెళ్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఒకటే మీరు తెలుసుకోవాలి, పర్ఫెక్షన్ ఈజ్ అ మిత్, ప్రోగ్రెస్ ఈజ్ ఓన్లీ టు ద సక్సెస్ అనమాట. కాబట్టి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వీడియోస్ కోసం మీ లైఫ్లో గ్రో అవ్వాలి అన్నా, మీ బిజినెస్లో గ్రో అవ్వాలన్నా మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంది.